గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నడుస్తుంది, కోలాహలంగా కొనసాగుతుందని అన్నారు ఎంపీ డి కిరణ్. గ్రామ పంచాయతీ ఎన్నికలు అందరికీ నచ్చిన వ్యక్తిని, అందరితో కలిసిపోయే వ్యక్తిని గతంలో ఏకైకంగా ఎన్నుకునేదే అన్నారు. కానీ ఆ సంస్కృతి పోయిందని అసహనం వ్యక్తం చేశారు డి కిరణ్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వేలం పాటపడే ప్రలోభాలతో ఏకగ్రీవం చేయడం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమేనంటూ దుయ్యబట్టారు డి కిరణ్. వాళ్ళు వీడియోలు పెడుతున్నారు, మీరు సర్పంచ్లకు పోటీ చేయకండి, అప్పుల పాలైపోతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి, ప్రభుత్వం నిధులేమి ఇవ్వలేదు, చేసిన పనులకు నిధులు విడుదల చేయలేదని వీడియోలు పెడుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ₹1 రాలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ₹1 వచ్చినటువంటి దాఖలా లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక పనులు మీరు చేయండి అని చేపించి ఈరోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టినట్టు వాళ్ళకు కూడా సర్పంచులు మేము మంచిగా కట్టాలని భవనాలు కట్టినటువంటి సర్పంచులు ఈరోజు అప్పుల పాలై నెత్తినోరు మొత్తుకునేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మేము ఎవరికి చెప్పుకోవాలి, మా బిల్లులు ఎవరు ఇస్తారు, మేము బ్రహ్మాండంగా ఉండాలని మేము గ్రామ పంచాయతీ కట్టించినాము, మేము ఇస్తాం బిల్లులు అంటే కట్టించినాం, ఈరోజు బిల్లులు ఇస్తలేరు, మమ్మల్ని ఎవరు అడుగుతలేరు, మా పరిస్థితి ఏదని మాట్లాడుతున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో అన్నన్ని లక్షలు పెట్టి వాళ్ళు పాటలు పాడుతున్నారంటే రేపొద్దున ఆ గ్రామ పంచాయతీలో వీళ్ళు పని చేస్తారా, పెట్టిన పెట్టుబడిని వసూలు చేయడానికి ఏం చేయాలనేటువంటి విధంగా కూడా ఆలోచన చేస్తారా? ఇది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా నేను మాట్లాడిన కొంత అధికారులతో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాదు సుమోటోగా తీసుకోవాలి. ఊరంతా చెప్తుంది, అంటే అధికారులు పోతే చెప్తలేరు. ఎందుకు చెప్తారంటే భయం. అధికారులకు చెప్పడానికి ఆ ఊళ్ళో వాళ్ళు భయం పెడుతున్నారు. భయంతో ఆ ఊర్లలో భయం పెట్టడం వల్ల వాళ్ళు ముందుకు వస్తలేరు చెప్పని. నిజమే వేలం పాట వాడిండ్రు, ఇన్ని డబ్బులు ఇచ్చిండ్రు,